ఈ కొత్త కమిటీని అభినందించడానికి విచ్చేసిన తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడు చరిత్ర పుట్టినప్పటి నుంచి కూడా చిత్ర పరిశ్రమలో సినీ కుటుంబం అంటే దాంట్లో కంపల్సరీ జర్నలిస్టులు ఉన్నారు, ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీలో వీళ్ళు ఎప్పుడు పార్ట్ అండ్ పార్సల్గానే ఉన్నారు కానీ విడిగా ఎప్పుడు లేరు. ప్లస్ మనం మద్రాసులో కూడా చూసుకుంటే జర్నలిస్టుల అసోసియేషన్కి ఏదైనా ఫండ్స్ కావాలని అనుకున్నప్పుడు ఆ రోజున హీరోలు కానీ ఇండస్ట్రీలో ఉన్న అందరూ కూడా మనం ఆంధ్రప్రదేశ్ వెళ్ళి క్రికెట్ మ్యాచ్లు పెట్టుకుని క్రికెట్ మ్యాచ్ల నుంచి ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ చేసుకుని జర్నలిస్టులు అందరూ బాగుండాలి, జర్నలిస్టులు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది అనే చరిత్ర పుట్టిన కాడి నుంచి పుట్టింది. సరే అప్పుడు జనరల్గా ఏంటంటే పేపర్ మీడియా, పెన్ను, ఇంకు అది ఉన్నంత వరకు ఎప్పుడు సెన్సిటివ్గానే పర్ఫెక్ట్గానే జరిగేది. అందరూ పెద్ద మనుషులు అందరూ కూర్చునే వరకు ఇవాళ ఇంతమంది పెద్దోళ్ళు సాక్షిభూతంగా ఇవాళ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఇది ఫామ్ అవటం చాలా మంచిది, చాలా శుభ పరిణామం. ప్లస్ ఇక్కడ ఉండాలందరూ కూడా ఎప్పుడు ఇండస్ట్రీతో మమేకం అవుతూ పరిశ్రమలో రకరకాల విభాగాలు ఉన్న అందరితో కూడా ఇదవుతూ మంచి చెడుకి కలిసి ట్రావెల్ అయ్యి ఒక బ్యాచ్ లాగా ఉన్నారు. పర్ఫెక్ట్గా ఉంది. బయట చూసుకుంటే ఎవరు పడితే వాళ్ళు, మనం చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు బీజేపీ సపోర్ట్ చేశారు కాబట్టి బీజేపీతో వెళ్ళంగానే ఇప్పుడు తెలుగుదేశం అయిపోయింది, వైసీపీ వచ్చేస్తుందని చెప్పి అది ట్రోల్ చేస్తున్నారు. కానీ పాపం అసలు ఆ మాట ఆయన అనలేదు. దాని మీద సైబర్ క్రైమ్లో కూడా ముందు కంప్లైంట్ ఇద్దామని అనుకున్నారు. తర్వాత అది కాదులే, నేను మీడియా సమావేశం పెట్టి దాంట్లో ఖండిస్తా అని చెప్పారు. సో అలాంటివి పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి. ఆ పిచ్చి పిచ్చిగా వచ్చిన కలుపు మొక్కల్ని తీసేయాలి అని అంటే అది ఇట్లాంటి అసోసియేషన్ మూలంగానే సాధ్యమవుతుంది. ప్లస్ దాన్ని టచ్ చేయాలంటే మన కుటుంబం అంటే ఒక జర్నలిజంలో సిన్సియర్గా ఒక పద్ధతి ఉండి ఒక డాక్టరేట్లు తీసుకునే రేంజ్లో ఉన్న వీళ్ళకంటే ఎవడబడితాడు జర్నలిజం కింద వచ్చేసి జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళని పెరికి వేయాలంటే ఇలాంటి అసోసియేషన్లో దోహదపడతాయి డెఫినెట్గా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదన్నా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. మన ఇండస్ట్రీలో ఉన్న జర్నలిజంలోనే ఒక పెద్ద ఆయన గబుక్కునే ఒక సున్నితమైన ప్రశ్న ఒక హీరోని అడిగారు, బాబు మీరు ఏం పార్టీ అడిగితే ఆయన ఏదో కొంచెం తడుముకుని దొరికేసి గబుక్కుని, దాని మూలంగా మనకు యూట్యూబ్ వ్యూస్ వస్తాయి, విపరీతంగా డబ్బు వస్తుంది. కానీ ఇండస్ట్రీలో ఆ సినిమా చాలా బాగున్నా కూడా సినిమా రెవెన్యూ లేక డిజాస్టర్ అయింది. ఆ ప్రొడ్యూసర్ నాశనం అయిపోయాడు, డిస్ట్రిబ్యూటర్లు నాశనం అయిపోయారు, ఎగ్జిబిటర్లు నాశనం అయిపోయారు. అప్పుడు నేను ఆ పెద్ద ఆయనకి ఫోన్ చేసి, సార్ ఇట్లా ఒక సెన్సిటివ్ ఒక ప్రశ్న మూలంగా ఇంతమంది ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది అని అంటే, మనం ఆ యాంగిల్ చూడలేదండి, డెఫినెట్గా మనం కరెక్షన్ చేసుకుందామండి అని చెప్పి చెప్పగలగటానికి వినగలగటానికి మనుషులు ఇక్కడ ఉన్నారు, మనం చెప్పగలుగుతాం. సో వాళ్ళు కూడా కొన్ని సలహాలు సూచనలు మనకు చెబితే మనం అర్థం చేసుకోవడానికి ఒకరికొకళ్ళు షేర్ చేసుకోవడానికి ఇలాంటి అసోసియేషన్ ఉండాలి. ఈ అసోసియేషన్లో ఫస్ట్ ఈ అసోసియేషన్కి మా రఘు అంటే మా టీవీలో బంద్ చేసేవాడు మా అని కాదు, డెఫినెట్గా అతను మనిషిగా మా రఘునే. సో ఆయన స్టార్ట్ అయిన ఈ అసోసియేషను ఇవాళ లక్ష్మీనారాయణ గారు కానీ, టీవీ5 రాంబాబు గారు కానీ, నాయుడు గారు కానీ, ఇదంతా టీము మా తెలుగు జర్నలిస్టుల అసోసియేషన్ మాతోనే ఉంది. ఇవాళ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫామ్ అవటం అనేది ఇండస్ట్రీకి లాభం, అందరికీ లాభం. అందరం కూడా ఒకళ్ళకొకళ్ళు ఎక్కడన్నా చిన్న తప్పు జరుగుతా అంటే తప్పును కరెక్షన్ చేసుకుంటానికి ఇండస్ట్రీ పరంగా కానీ జర్నలిస్టుల పరంగా కానీ ఉండటానికి ఒక పర్ఫెక్ట్ మనుషులు ఉన్నారు. ఇలాంటి మనుషులు ఉండటం అవసరం. ఇలాంటివి కాకుండా చెట్టుకొకటి పుట్టకొకటి ఏదైనా అసోసియేషన్ ఫామ్ అయితే ఆ అసోసియేషన్ని వాటిల్ని పెరికి వేయాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలి. ప్లస్ ఇంకోటి అంటే ఎవరైనా ఒక సెన్సిటివ్ చిన్న ప్రశ్న ఒక ప్రశ్న మూలంగా ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది అని అనుకుంటే మీరు అది కొంచెం అర్థం చేసుకుని అవసరమైతే దాన్ని డిలీట్ చేసేసి ఇండస్ట్రీని కాపాడతారని కాపాడే వాళ్ళే ఇక్కడ ఉన్నారని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ.